హాయ్, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తున్నారు? మీ క్యాస్ట్ క్యాండిడేట్కే కదా. గుడ్ డెసిషన్. నేను కూడా మా క్యాస్ట్ వాళ్ళకే ఓటేస్తున్నానండి. ఏదేమైనా ఎందుకు పనికిరాని మన క్యాస్ట్ ఫీలింగ్ని పెంచి పోషించుకోవడానికి రైట్ టైం ఇదే. మన క్యాస్ట్ ఫీలింగ్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. వాటిని మీతో కూడా షేర్ చేసుకుంటా. నచ్చితే ఫాలో అవుదామే అందరం కలిసి. మన పిల్లల్ని మన క్యాస్ట్ వాళ్ళ స్కూల్లోనే జాయిన్ చేద్దాం. ఒకవేళ అలాంటి స్కూల్ మన ఊర్లో లేదనుకోండి, చదువు మాన్పించేద్దాం. మహా అయితే ఏమవుతుంది, చదువు సంధ్య లేకుండా వేస్ట్ ఫెలోస్లా తయారవుతారు. పోతే పోనివ్వండి, మన క్యాస్ట్ ఫీలింగ్ కంటే అదేం ఎక్కువ కాదు కదా. రోజువారీ గ్రాసరీస్, కూరగాయలు, పండ్లు మన క్యాస్ట్ వాళ్ళు పండించినవే అమ్మినవే కొందాం, తిందాం. ఒకవేళ అలాంటివి దొరకలేదనుకోండి, పస్తులు ఉందాం. ఏమవుతుంది, గాలి పీల్చుకోవచ్చు కదా. గాలి పీల్చుకుని బతికేద్దాం, డబ్బులన్నీ మిగిలిపోతాయి కదా. ఇంకొకటి ఏంటంటే, ఏ అర్ధరాత్రో ప్రాణాల మీదకి వచ్చింది, అంబులెన్స్ని పిలిచాం. ఎక్కే ముందు డ్రైవర్ది మీ క్యాస్టో కాదో అడగండి. మీ క్యాస్ట్ అయితేనే ఎక్కండి, లేకపోతే లేదు. బై ఛాన్స్ వాడిది మన క్యాస్టే, ఎక్కేసాం, బాగానే ఉంది. హాస్పిటల్ దాకా వెళ్ళాక డాక్టర్ది మీ క్యాస్టో కాదా అడగండి. మీ క్యాస్ట్ అయితేనే ట్రీట్మెంట్ చేయించుకోండి, లేకపోతే తిరిగి వచ్చేద్దాం. ఏమవుతుంది? ఏమైతే అదైంది. ఏమవుతుంది చెప్పండి. బాగున్నాయి ఐడియాస్. ఏంటి తిట్టుకుంటున్నారా? కోపం వస్తుందా? ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి? నీకేమన్నా పిచ్చా అనుకుంటున్నారా? నాకేం పిచ్చి లేదండి, క్యాస్ట్ పిచ్చి అసలే లేదు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, కొంతమంది ఎలక్షన్స్లో క్యాస్ట్ చూసి ఓటేస్తుంటారు. మన క్యాస్ట్ వాడా కాదా, చెడ్డవాడైనా సరే మన క్యాస్ట్ వాడికే ఓటేయాలి అనే అభిప్రాయంతో ఉంటారు కదా. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. లైవ్ ఎగ్జాంపుల్స్తో చెప్తే కొంచెం అర్థం అవుతుందని ఇవన్నీ చెప్పాను. నాకైతే క్యాస్ట్ పిచ్చి లేదు. నేనైతే మా క్యాస్ట్ వాళ్ళకి అసలు ఓటే వేయట్లేదు. నాకు నచ్చిన వాళ్ళకి వేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ క్యాస్ట్తో ఎలా ముడిపెట్టలేమో, ఎలక్షన్ కూడా అంతే అండి. ఓట్ వేయడం అనేది ఏ ఒక్క పర్సన్కో ఏ ఒక్క ఇంటికో సంబంధించిన విషయం కాదు. మనకు నచ్చిన క్యాస్ట్కి మన క్యాస్ట్కే ఓట్ వేయాలి అని మనం డిసైడ్ అవ్వడానికి అది మొత్తం ఏపీలో ఉన్న కోట్ల జనాభాకు సంబంధించిన విషయం. మనం తీసుకునే డెసిషన్ ప్రభావం అనేది ఏపీ మొత్తం మీద, లేదు ఇండియా వైడ్గా మాట్లాడుకుంటే ఇండియాలో ఉన్న అందరి మీద పడుతుంది. సో క్యాస్ట్ చూసో ఇంకోటి చూసో దయచేసి ఓటేయద్దు. ఎవరైతే రైట్ పర్సన్ అని మీ మనస్సాక్షి చెప్తుందో, ఎవరొస్తే మంచి మార్పు అనేది జీవితాల్లో కాస్తో కూస్తో తీసుకొస్తారు అని మీరు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. ఎవరు అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ చేసినట్టు ఒక్క రోజులోనో ఒక్క గంటలోనో ఏ మార్పు వచ్చేదండి. ఒక్కొక్క అడుగైనా సరే మంచి వైపుకి, డెవలప్మెంట్ వైపుకి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళే మనకు కరెక్ట్. మనం అధికారం ఇచ్చిన వ్యక్తి వల్ల జరిగే మంచైనా చెడ్డైనా ఏదైనా మనొక్కరితోనే పోదు. అది మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి రేపు ఒక రోజు కొన్నేళ్ల తర్వాత పలానా ఎలక్షన్ టైంలో మన వాళ్ళందరూ రాంగ్ డెసిషన్ తీసుకుని ఒక రాంగ్ పర్సన్ని గెలిపించారు, అందుకే మన స్టేట్ ఈరోజు ఇలా ఉంది అని మన పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు మనల్ని తిట్టుకోకుండా ఉండాలంటే కరెక్ట్గా ఆలోచించి ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎలక్షన్ టైంలో ఒక 5 థింగ్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మనం ఓటేయాలి. అవేంటంటే, ఫస్ట్ది క్యాస్ట్ చూసి ఓటేయకూడదు. ఎందుకో ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ సెకండ్ వన్, ఫ్రెండ్ నిలబడ్డాడు ఎలక్షన్లో, మన బంధువు నిలబడ్డాడు, మన పక్కింటోడో ఎదురింటోడో నిలబడ్డాడు, తెలిసినోడు నిలబడ్డాడు అని ఓటేయద్దు. ఎవరైతే కరెక్ట్ పర్సనో వాళ్ళకి వేయండి. థర్డ్ అండ్ ఫోర్త్, బిర్యానీ కోసమో మందు కోసమో ఓటేయద్దు. అవి ఒక గంటలో తినేస్తాం, అయిపోతుంది. అండ్ ఫిఫ్త్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, డబ్బులు తీసుకుని అస్సలు ఓటేయద్దు. ఎందుకంటే నీ కష్టార్జితం 10 రూపాయలే అయినా సరే నిన్ను కాలర్ ఎత్తుకుని నిలబడేటట్టు చేస్తుంది. ఇంకొకరి దగ్గర తలదించాల్సిన అవసరమే లేదు. కానీ ఇంకొకరి డబ్బు, అది ఎలక్షన్ టైం అనే కాదు, మామూలు ఏ సందర్భం అయినా సరే, బంధువుల దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర ఇంకోరి దగ్గర ఊరికే వచ్చే డబ్బుని ఆశించే వాళ్ళ సంగతి చెప్తున్నా. వేరే వాళ్ళ డబ్బు 1000 రూపాయలైనా సరే, 10 లక్షలైనా సరే, 1 కోటి రూపాయలైనా సరే నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు వాడికి బానిస అయిపోయినట్టే లెక్క. వాడంటే పడాలి, చెప్పింది చెయ్యాలి. అలాంటి బానిసలా బతకడం కంటే నీ లైఫ్లో నువ్వు రాజుగా బతకడం ఎంతో బాగుంటుంది, ఇంకోటి జీవితంలో బానిసలా బతకడం కంటే. సో ఎలక్షన్స్కి ముందు ఈ 5 కొంచెం గుర్తుపెట్టుకుంటారని హోప్తో చేస్తున్నాను. వీడియో చూసేగానే అందరూ మారిపోతారని నేను అనుకోవట్లేదు. కనీసం ఒక్క నిమిషమైనా ఆగి ఆలోచిస్తే నేను ఈ వీడియో చేసినందుకు
సక్సెస్ అయ్యానని నేను అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి.